హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్. ఉల్లిపాయ పచ్చడి ఇలా చేయండి. అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ముందుగా ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తుంపి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక కాసింత ఆయిలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పొట్టు తీనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి అవి కాస్త వేగాక వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఎండుమిర్చి వేయిస్తున్నప్పుడు త్వరగా మాడిపోతుంది. అందుకని మిర్చిని వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచి వేయించుకోండి. అదే గిన్నెలో కాస్త చిన్న సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక కాసింత ఆయిల్ వేసి ముక్కలు కాస్త స్మూత్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 కప్పు వేసి అది కాస్త మగ్గే వరకు వేయించి దింపి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఉల్లిపాయ నిల్వ పచ్చడి చేసుకోవడానికి అయితే ఈ విధంగా చేసుకోండి. 2-3 రోజుల వరకు అయితే మాత్రం పచ్చి ఉల్లిపాయతో చేసుకోండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కాస్త చల్లారాయి కదా, ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించిన ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత వేయించుకున్నా ఎండుమిర్చి త్వరగా మెత్తగా అవ్వదు. అందుకని కాసిన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా అవ్వాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి గ్రైండ్ చేశాక మిక్సీ జార్ మూత తీయగానే ఆహా, పచ్చడి స్మెల్ భలే ఉంటుంది. పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేశాక మిక్సీ జార్లో నుండి వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచాలి. 50 గ్రాముల ఎండుమిర్చికి 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చడి ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకోవాలి. వేరే గిన్నె ఎందుకని ముందుగా ఎండుమిర్చి ఉల్లిపాయలు వేయించిన గిన్నె ఉంది కదా, దాంట్లోనే పోపు కూడా వేస్తున్నాను. గిన్నె కాస్త వేడయ్యాక పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. నేనైతే కాస్త ఎక్కువ వేసుకుంటాను. పప్పులు నాకు చాలా ఇష్టం పచ్చళ్ళలోవి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కాసింత కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంగువ వేసి ఇది కాస్త వేగాక ముందుగా గ్రైండ్ చేసిన పచ్చడి వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కాసింత వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ సిమ్లో ఉంచి పచ్చడిని పోపులో వేయించుకోవాలి. అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కూరకారం వేసిన దానికంటే ఇలా చేస్తే రుచి ఎక్కువగా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ పచ్చడితో అన్నం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తినండి. ఆహా, సూపర్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.